హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నామండి. ఈరోజు నా మార్నింగ్ రొటీన్ ఎంత హడావిడిగా ఉంటుందో మీతో షేర్ చేసుకుందాము అనేసి వ్లాగ్ అయితే షూట్ చేస్తున్నాను. మరి ఎంతవరకు షూట్ చేయగలుగుతానో చూడాలి. మరి ఇక్కడ మార్నింగ్ మేము నిద్ర లేవగానే మా రొటీన్ అయితే టీతో స్టార్ట్ అవుతుందండి. ఇంకా టీ తాగేసిన తర్వాత ఇక్కడ లంచ్లోకి రైస్ అయితే ఒక స్టవ్ మీద పెట్టేశాను. అలాగే ఇంకా టిఫిన్లోకి చట్నీ కోసం అనేసి వేరుశెనగ గుళ్ళు, ఎండుమిర్చి అయితే వేయించుకొని అయితే పక్కన పెట్టుకున్నాను అనమాట. ఫస్ట్ చట్నీ చేసేసాను అంటే ఇంకా మా రిక్కికి దోశ వేసి ఇచ్చేద్దాంలే అనేసి అయితే ఇక్కడ చట్నీ చేస్తున్నాను. ఇంకా మా రిక్కిని అడిగాను అనమాట, దోశ వేయనా లేకపోతే ఇడ్లీ పెట్టినా రిక్కి అనేసి. మా రిక్కి గుంత పొంగనాలు చేయి మమ్మీ అనేసి అయితే చెప్పాడు. ఇంకా అప్పటికే మా రిక్కికి టిఫిన్ తినే టైం అయిపోయిందనమాట. ఇంకా వాడు త్వరగా పెట్టు మమ్మీ అనేసి అయితే అడుగుతున్నాడు అనేసి వాళ్ళ డాడీ దగ్గర క్యారెట్ అయితే ఇచ్చానమాట. గుంత పొంగనాల్లోకి క్యారెట్ ఒకటి తురిమిచ్చేయి చిన్ని అనేసి. ఇంకా వాళ్ళ డాడీ క్యారెట్ తురిమేసి రిక్కి దగ్గర అయితే పంపించాడు, వెళ్ళి మమ్మీకి ఇచ్చే నాన్న అనేసి. మా రిక్కి జాగ్రత్తగా తీసుకొని అయితే నాకు తీసుకొచ్చాడు. నాకు శివ హెల్ప్ చేస్తే శివాకి మా రిక్కి హెల్ప్ చేస్తాడనమాట. ఇంకా వాళ్ళిద్దరూ బెడ్రూమ్లో అలా ఆడుకుంటూ ఉన్నారు. ఇంకా నేను ఇక్కడ గుంత పొంగనాల్లోకి అయితే ఆనియన్స్ అయితే కట్ చేస్తున్నాను అనమాట. ఆనియన్స్, కొత్తిమీర, అలాగే క్యారెట్ అన్నీ వేసుకొని చేసుకుంటే గుంత పొంగనాలు చాలా టేస్ట్గా ఉంటాయి. మా రిక్కి కూడా ఫేవరెట్ అనమాట ఇవి టిఫిన్స్లో. ఇంకా నేను ఇక్కడ అన్నీ కలుపుకునేసాను పిండిలో వేసుకొని. ఇంకా గుంత పొంగనాలు పెట్టుకుందాము అనేసి గుంత పొంగనాలు ప్యాన్ అయితే స్టవ్ మీద పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకొని ఆయిల్ అయితే వేసుకుంటున్నాను. నార్మల్గా దోసల పిండి ఉంటుంది కదా, అందులోనే ఉప్పు, సోడా ఉప్పు, అలాగే కట్ చేసుకున్న ఆనియన్స్, కొత్తిమీర, క్యారెట్ అన్నీ వేసుకొని అయితే పిండిని రెడీగా కలిపేసుకున్నాను అనమాట. ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత ఈ గుంత పొంగనాల ప్యాన్లో ఈ పిండి మొత్తం వేసేసి కొద్దిసేపు మూత పెట్టేసుకొని సిమ్లో పెట్టుకున్నామంటే మనకి మంచిగా గుంత పొంగనాలు అయితే రెడీ అయిపోతాయండి. హైలో పెట్టామంటే త్వరగా బయట మాడిపోయినట్టు అనిపిస్తుంది, లోపల మెత్తగానే ఉంటాయి అనమాట. సో ఆయిల్ హీట్ అయిన తర్వాత వేసుకొని సిమ్లో కాల్చుకున్నామంటే చాలా టేస్ట్ ఉంటాయి గుంత పొంగనాలు. మా రిక్కీ అయితే బెడ్రూమ్లో నుంచి ఒక 10-12 సార్లు అయితే వచ్చుంటాడనమాట. ప్యాన్లో పిండి వేసేలోపే వచ్చేసాడు, మమ్మీ అయ్యిందా అనేసి. 2 మినిట్స్ ఆగునానా, అవి ఉడికిన తర్వాత వేస్తానులే అనేసి అయితే చెప్పాను. ఈలోపు నేను ఒక స్టవ్ మీద రైస్ అయితే పెట్టుకున్నాను కదా, అది ఉడికిపోయిందనమాట. ఇంకా నేను రైస్ని అయితే షింక్లో కొంచెం దబర పెట్టుకొని అందులో అయితే వారుస్తున్నాను. షింక్లో డైరెక్ట్గా వార్చేయను అనమాట, ఎందుకంటే ఆ పైపు ప్లాస్టిక్ది ఉంటుంది కదా. సో నేను ఇంకా షింక్లో కూడా వేరే దబర పెట్టుకొని రైస్ అయితే షింక్లో వార్చుకుంటున్నాను. ఇంకా నాకు రైస్ ఉడికిపోయి గంజి వార్చేలోపు ఈ గుంత పొంగనాలు అయితే రెడీ అయిపోయాయి అనమాట. ఇంకా మా రిక్కి అయితే స్టూల్ తీసుకొని వచ్చి ఆ గిన్నెల ర్యాక్స్ ఉంటాయి కదా, అందులో ప్లేట్ తీస్తున్నాడు అనమాట. నేను అరుస్తున్నాను, పడిపోతావు నాన్న, ముందు వెళ్ళి బ్రష్ చేయకనే నువ్వు ప్లేట్ తీసుకొని వస్తున్నావు అనేసి. ఇంకా శివ అయితే ఇక్కడ మంచిగా రిక్కికి బ్రష్ చేయిస్తున్నాడు. మ్యాక్సిమం డైలీ శివనే బ్రష్ చేయిస్తాడండి, ఎందుకంటే తనకి లంచ్ బాక్స్ పెట్టాలి కదా, నాకు మార్నింగ్ చాలా హడావిడిగా ఉంటుంది. ఇంకా సో రిక్కికి తనే బ్రష్ చేయిస్తాడనమాట. ఇప్పుడు ఒక పిల్లలు స్కూల్కి వెళ్తున్నారంటే వాళ్ళకి స్కూల్ ఒక 9 o'clockకి 8:30కి అలా ఉంటుంది అని ఒక టైమింగ్ ఉంటుంది. బట్ శివ వర్క్కి అలా ఉండదనమాట. ఒక్కొక్క రోజు 6:30కే వెళ్తాడు, ఒక్కొక్క రోజు 9కి వెళ్తాడు, 9:30కి వెళ్తాడు, 7కి వెళ్తాడు. అలా టైమ్లెస్ అనమాట వాళ్ళకి. ఎప్పుడు వర్క్ వెళ్ళాలి అంటే అప్పుడు వెళ్ళిపోతారనమాట, ఎప్పుడు అర్జెంటుగా ఫోన్ చేస్తారో అప్పుడు వెళ్ళిపోతారనమాట. సో నాకు ముందు రోజు నైటే నాకు అన్నీ చెప్తాడు, రేపు పలానా ఏరియాకి వెళ్తున్నాను, సో నేను 7కే వెళ్ళిపోతాను, నువ్వు త్వరగా నాకు లంచ్ బాక్స్ పెట్టగలిగితే పెట్టు, లేకుంటే బయట తింటాను అనేసి. ఈ ఎండలకి బయట తినడం నాకు అస్సలు నచ్చదు, ఎందుకంటే కొంచెం కడుపులో మంట అలా వస్తుంది కదా. అలాగే వాళ్ళు ఒకవేళ ఫుడ్ తీసుకోకపోతే గ్యాస్ ఫామ్ అయిపోతుంది అనేసి నేను ఎంత త్వరగా అయినా సరే లేచి లంచ్ ప్రిపేర్ చేస్తాను, నువ్వు లంచ్ బాక్స్ తీసుకొనే వెళ్ళు, బయట తినాల్సిన అవసరం లేదు అని అయితే చెప్తానమాట. ఇంక ఇక్కడ గుంత పొంగనాలు అయితే రెడీ అయిపోయాయి. నేను రైస్ కూడా చేసేసాను కదా, ఇంకా తనకి క్యాబేజీ ఉంది, పెసరపప్పు వేసి ఫ్రై టైప్లో పెట్టి పెరుగు ఇచ్చేసే నాకు అనేసి అయితే చెప్పాడు. ఇంక ఇక్కడ క్యాబేజీ పెసరపప్పు వేసి ఫ్రై టైప్లో పెట్టేశాను. ఇంకా గుంత పొంగనాల్లోకి చట్నీ కూడా పోపు పెట్టేశాను అనమాట. ఇంకా తనకి కూడా లంచ్ బాక్స్ రెడీ అయిపోయింది కదా అనేసి ఇక్కడ లంచ్ బాక్స్ అయితే పెట్టేశాను. ఒక బాక్స్లో రైస్, అలాగే క్యాబేజీ ఫ్రై, పెరుగు, ఈ చిన్న బాటిల్లో వచ్చేసి మజ్జిగ. ఈ సమ్మర్ సీజన్లో మజ్జిగ లేకపోతే లెమన్ వాటర్ ఇలాంటివి లేకపోతే వీళ్ళు బయట తిరిగే వాళ్ళు అస్సలు తట్టుకోలేరండి, బాడీ ఫుల్ డిహైడ్రేట్ అయిపోతుంది. సో నేను ప్రతిరోజు ఇస్తానని చెప్తాను, మజ్జిగ కానీ లేకపోతే లెమన్ వాటర్ అలా. ఒక్కోసారి శివ వద్దంటాడు, నేను బయట కోకోనట్ వాటర్ తాగుతానులే వద్దు అనేసి అయితే చెప్తాడు. అలాంటప్పుడు బయట కోకోనట్ వాటరే తాగుతాడు. ఇక్కడ శివ డ్యూటీకి వెళ్ళడం కోసం సాక్స్లు వేసుకున్నాడని మా రిక్కి కూడా అడిగాడు అనమాట, నేను కూడా నీతో డ్యూటీకి వస్తాను డాడీ, నాకు కూడా సాక్సెస్ వెయ్యి అనేసి. ఇంకా వాళ్ళ డాడీ వాడికి చెప్తున్నాడు, నువ్వు మంచిగా చదువుకొని పెద్ద అయిన తర్వాత జాబ్ చేయాలి నాన్న, డ్యూటీకి రాకూడదు నాతో పాటు ఇప్పుడు నువ్వు అనేసి అయితే చెప్తున్నాడు అనమాట. ఇంకా అలా మా రిక్కి కూడా సాక్సులు వేసిన తర్వాత వాళ్ళ డాడీకి చెప్తున్నాడు అనమాట, ఈ టైల్స్ మీద ఇలా జారు డాడీ అనేసి అయితే చెప్తున్నాడు. వద్దు నాన్న పడతావు అనేసి అయితే నేను చెప్తున్నాను. అయినా వాళ్ళ డాడీ వాడు చెప్పినట్టు జారుతున్నాడు అనేసి హాల్లోకి వచ్చి కూడా చెప్తున్నాడు, జార్ డాడీ అనేసి. ఇంకొద్దులే నాన్న, డాడీకి టైం అవుతుంది
ఉంటుంది. మరి డాడీకి లంచ్ బాక్స్ కూడా పెట్టేశాను కదా, డ్యూటీకి వెళ్ళాలి అనేసి అయితే చెప్పాను. ఇక్కడ ఇంట్లో ఒక డమ్మీ ఫోన్ ఉందనమాట. ఆ ఫోన్ చెవులో పెట్టుకొని ఆయనకి ఎవరో ఫోన్ చేసినట్టు మాట్లాడుతున్నాడు. ఎవరు రిక్కి నీకు ఫోన్ చేసింది అని అంటే ఒక్కొక్కసారి అమ్మమ్మ అంటాడు, ఒక్కొక్కసారి నాని అంటాడు, ఒక్కొక్కసారి అంకుల్ అంటాడు. వాడి నోటికి ఏది వస్తే అది చెప్తాడు అనమాట. ఇక్కడ వాడి స్టైల్ చూసారా, సోఫాలో కూర్చొని మరి సోఫా పైన కూర్చొని మరి ఫోన్ మాట్లాడుతున్నాడు. పాపం మా రిక్కికి జుట్టు కంట్లోకి వస్తుందండి ఎక్కువైపోయి. ఇంకా ఊరికే అలా అలా అనుకుంటూ ఉన్నాడు అనమాట. ఒక్కోసారి నాకు కూడా చెప్తాడు, మమ్మీ జుట్టు కంట్లోకి వస్తుంది మమ్మీ, ఫ్యాన్ ఆఫ్ చేసేసేయి, లేకపోతే గాలి వస్తుంది మమ్మీ, డోర్ వేసేసేయి, ఇలా చెప్తూ ఉంటాడు అనమాట. ఇంకా ఫోన్ కట్ చేసేనానా, తర్వాత మాట్లాడదు కానీ డాడీకి ఎదురొచ్చేసిన తర్వాత అయితే చెప్పాను నేను. ఇక్కడ వాళ్ళ డాడీని ప్లీజ్ డాడీ డ్యూటీకి నేను కూడా వస్తాను డాడీ అని ఎంత క్యూట్గా అడుగుతున్నాడో కదా, నాకైతే చాలా ముద్దుగా అనిపించింది అనమాట. నేను చెప్పాను అనమాట, ఇప్పుడు కాదులేనా తర్వాత వెళ్దాంలే మనం కూడా బయటికి, ముందు వెళ్ళి నువ్వు డాడీకి ఎదురు రాపు అనేసి అయితే చెప్పాను అనమాట. ఇంకా వాళ్ళ డాడీకి హెల్మెట్ అవన్నీ అందిస్తున్నాడు. నేను ప్రతిరోజు శివ డ్యూటీకి వెళ్ళేటప్పుడు అడుగుతాను అనమాట, హెల్మెట్, పర్సు, ఇయర్ బడ్స్ అన్నీ తీసుకున్నావా అనేసి అడుగుతాను కదా. ఇంకా మా రిక్కి కూడా దాన్ని రిపీట్ చేస్తాడనమాట వాళ్ళ డాడీకి, అన్నీ తీసుకున్నావా డాడీ అనేసి. ఇంకా అన్నీ తీసుకున్నాను నాన్న అని చెప్తే ఇక్కడ మంచిగా మా రిక్కి వాళ్ళ డాడీకి ఎదురొచ్చేసి అయితే పంపిస్తున్నాడు. ఇంకా బాయ్ డాడీ అని చెప్పి ముద్దులు పెట్టుకొని ఒక 10 minutes వరకు ఇక్కడే టైం పాస్ చేస్తారనమాట వీళ్ళిద్దరూ. ఇంకా తను షూ అన్నీ వేసుకున్న తర్వాత కూడా మా రిక్కి మళ్ళీ స్టెప్స్ దిగి వెళ్తాడు, డాడీకి ముద్దు పెట్టేసి వస్తాను మమ్మీ అనేసి. ఇంకా మంచిగా వాళ్ళ డాడీకి ముద్దు పెట్టేసి బాయ్ చెప్పేసి హైఫై ఇచ్చేసి అయితే ఇంట్లోకి వచ్చేస్తాడు అనమాట. లేచినప్పటి నుంచి శివ డ్యూటీకి వెళ్ళేంత వరకు నా హడావిడి ఇలానే ఉంటుందన్నమాట. ఎందుకంటే తనకి లంచ్ బాక్స్ ఇచ్చేయాలి, టిఫిన్ అన్నీ రెడీ చేసి పెట్టాలి అనేసి అయితే ఫాస్ట్గా పని చేసుకుంటూ ఉంటాను. ఈ వ్లాగ్ ఇంతటితో ఎండ్ చేస్తున్నాను. మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేసి, లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.